కాంగ్రెస్పై కేసీఆర్ కథన బేరి 9 నెలల్లోనే రాష్ట్రం పరిస్థితి ఉల్టా పుల్టా. పోరాడి సాధించిన తెలంగాణ ఇనగాచి నక్కలపాల. 10 ఏండ్ల కృషి గంగపాల. సిరుల పంటల రాష్ట్రం రైతు కంట కన్నీరా. దళితుల నోటికాడి కూడు లాగేస్తారా. ఇక ఇవన్నీ సెంటిమెంట్ మాటలు ఉంటాయి. కానీ బషీర్బాగ్ కాల్పులు మరచి మళ్ళీ ప్రపంచ బ్యాంకు ముందు సర్కార్ మోకరింప. ఇక మీరు రంగంలోకి దూకక తప్పదు. గ్యారంటీలపై ప్రభుత్వం మెడలు వంచాలి. కేసీఆర్కు బీఆర్ఎస్ సీనియర్ల వినతి. సూత్రప్రాయంగా అంగీకరించిన అధినేత. సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచన. తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ. బీజేపీ గట్టిగా లేకపోతే తెలంగాణలో వెనకటి బద్మాషులు మళ్ళీ గట్టిగా అవుతారు. కేసీఆర్ ముఖంలో కొంచెం గ్లో వచ్చింది. కూతురు లేని లోటు ఆయన ముఖంలో కనిపించినుండే. ఫ్రెండ్స్, రాజకీయాలు మస్తు మాట్లాడవచ్చు. నేను రాజకీయాలు మస్తు మాట్లాడమంటే. కాకపోతే ఓ తండ్రి కూతురుల ఆవేదన కేసీఆర్ని మళ్ళా వెనకకి జరిపిందా అని అంటే ఉండొచ్చు. నేను ఆడికే మాట్లాడతా. కవిత గురించి నేను అబ్సల్యూట్గా చెప్పిన. కన్ఫెషన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ వాంగ్మూలాల మీద కేసు బిల్డప్ ఎక్సెట్రా మనం డీటెయిల్గా మాట్లాడినాం. సో నేను ఇప్పుడు అదే పోదలుచుకోలేదు. నేను మళ్ళొకసారి భారతీయ జనతా పార్టీకి క్లియర్ కట్గా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. ఏందనంటే, మీరు బయటికి వెళ్ళకపోతే మిమ్మల్ని మెడలు పట్టి నొక్కుతారు రాజకీయ రణరంగంలో నుంచి. రణభూమి అయిపోయిందిగా. రంగభూమిలో మీ ప్రదర్శన చేసే తత్వం వచ్చింది. రణభూమి ఏంది గిరీష్ అని అంటే, రంగభూమిలో ఒక గురువు దగ్గర శిక్షాభ్యాసం చేసిన తర్వాత తన అస్త్రశస్త్రాలు ఎట్లున్నాయి, ఏమున్నాయి, నా సామర్థ్యం ఎంతుంది అని చెప్పి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతుంది. దాన్ని రంగభూమి అని అంటారు. ఆడ మరణకాండ ఉండదు, జస్ట్ శస్త్ర ప్రదర్శన ఉంటుంది. దట్ మీ రాజ్యం సేఫ్ ఉన్నది, మీ యువరాజుల వారు సేఫ్ ఉన్నారు, వాళ్ళ శిక్షాభ్యాసం ఇగో ఇంత గట్టిగా ఉన్నది, ప్రజలు మీరు అప్రమత్తంగా ఉండరు, ఏం ప్రాబ్లమ్స్ లేవు, అబ్సల్యూట్గా ఉన్నది అన్నది రంగభూమి. రణభూమి అని అంటే బద్దలు వలగొట్టుకున్నాడు ఒక్కొక్కళ్ళు. సో రణభూమి అయిపోయింది. లోక్సభ ఎలక్షన్స్తో రణభూమిలో అయిపోయింది. రంగభూమి ఉన్నది. రంగభూమిలో మీ ప్రదర్శన చూపెట్టుర్రు, మీ సమర్థత ఏందో చూపెట్టుర్రు. లేకపోతే అగో 35,000 ఫీట్ల మీద నుంచి చూస్తాడు ఈ గద్ద. ఇట్లొచ్చి ఆ ఫాల్కన్ స్పీడ్తో వస్తాడు. ఫాల్కన్ స్పీడ్ నుంచి వచ్చి ఇట్లా సటక్ ఆ స్పీడ్తో చచ్చిపోతారు మీరు రాజకీయంగా. ఇక మీకు ఏదైనా బీఆర్ఎస్తో మళ్ళీ ఏమైనా ఒప్పందాలు ఉంటుంది వేరే విషయం అని అన్నట్టు ప్రజలు మాట్లాడతారు. రేవంత్ రెడ్డి అయితే ఫస్ట్ మాట్లాడతాడు ఈ టాపిక్లో. మళ్ళీ దానికి ఆన్సర్లు రెడీ చేసుకోరు. ఇంకా కార్యకర్తలు అందరూ మాది వస్తుంది అని అంటారు. ఇక పారాషూట్ డ్రాపర్లను కూడా బంద్ చేద్దాం ఫ్రెండ్స్. పార్టీలలో పారాషూట్ డ్రాపర్లను కూడా బంద్ చేద్దాం. వాళ్ళని తెచ్చి కూడా పార్టీ కట్టలు కట్టింది ఏం లేదాడ. సో మనమే పోరాట ప్రతిభను పెంచుకుందాం. మనమే తెలంగాణలో ఈ అవినీతి పరులను, ఈ కరప్ట్ అఫీషియల్స్ని, ఈ అధికారులను ఎండగట్టే ప్రయత్నం చేద్దాం ఆధారాలతో. మీ ప్రోత్సాహమే చిత్రగుప్త్ బలం. ఒక్క మోటివేషన్, ఇట్ హెల్ప్స్ అస్ టు డెలివర్ మోర్. మా టాపిక్లో మీకు నచ్చినట్టయితే చిత్రగుప్తుని ఎంత షేర్ చేస్తారో చేయండి ఫ్రెండ్స్. సో ఆయన తెలంగాణ తరహా ఉద్యమం అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనకు ఆ స్ట్రెంగ్త్ ఉందా అని అంటే ఆ స్ట్రెంగ్త్ ఆయనకు లేకపోవచ్చు. కేటీఆర్ అసమర్థుడు అని చెప్పి రాజకీయంగా అది ప్రూవ్ అయింది. బట్ ఆయన దగ్గర ఒక ట్రంప్ కార్డు ఉంది. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను భవిష్యవాణి చెప్పనీకే ప్రయత్నం చేస్తున్నా. డోంట్ అండర్ ఎస్టిమేట్ కవిత. వరస్ట్ ఏమైతే చూడాలనో తను చూసేసింది. ఇంకా వెనకకి తిరిగి పోయేది ఉండదా మీకు. కేటీఆర్కి ఇంకా షాల్ ఉంది. సినిమా సితార షాల్ ఉన్నది. ఆయనకున్న అలవాట్లకు రాజకీయానికి ఆయన సెట్ అవుతాడా అని అంటే తండ్రి అనే కవచ కుండలం ఆయనకు ఉంటేనే ఆయన హీరో. బట్ కవిత ఈ సెల్ఫ్ మోటెడ్ ఇండివిజువల్. నేను ఇలా పొగుడుతున్నాను అని అంటలేను, ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా. నా బాధ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నా. కవితకి ఇంకా వెనుకకు తిరుగుడు ఏమి ఉండదు. ద వరస్ట్ షీ హ్యాస్ సీన్. ఆఖరి ఏమైతే చూడాలనో చూసింది, ఆమె లేవనికి ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ కూడా తన కవిత భుజాల మీద బాధ్యత పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. షీ విల్ కమ్ అప్ విత్ సమ్ ఫ్లయింగ్ కలర్స్ ఫర్ బీఆర్ఎస్. పోకడ ఉండొచ్చు ఆ పార్టీలో, నేను లేదని అంటలేను. బట్ దీన్ని చెక్ పెట్టడానికే మనం అప్రమత్తంగా ఉన్నామా అనేదే ఇవాళ రాజకీయం. సెంటిమెంట్ రాజకీయాలకు ఆయింట్మెంట్ పెట్టేదే ఇవాళ చిత్రగుప్త. మీరు ఆలోచించుండ్రి, లేకపోతే అనుభవిస్తారు. ఏ పక్కన ఉంటారు అని అనేది డిసైడ్ చేయండి. కేసీఆర్ డబ్బును ప్రేమించాడట. నేను అనలేరా నాయన.
కేసీఆర్ డబ్బును ప్రేమించడు, డబ్బు కోసం రాజకీయం చెయ్యడు. కేసీఆర్ చాలామందికి అర్థం కాడు. ఆయన తత్వాన్ని నేను గ్రహించా. పార్టీ పుట్టినప్పుడు కూడా పైసా లేదు, సిద్ధాంతాన్ని నమ్మి పని చేస్తాడు. నమస్తే తెలంగాణతో గాదే ఇన్నయ్య. ఇదే గాదే ఇన్నయ్య వేరే వేరే పార్టీలలో ఏమేమి మాట్లాడుతాడో మనకు అందరికీ తెలుసు. కానీ ఇక నేను ఆడ మాట్లాడ కానీ డబ్బు కోసం రాజకీయం చేయడంట. మళ్ళీ దేనికోసం చేస్తాడు? కట్టలు కట్టనికే చేస్తాడా చెప్పు? కట్టలు కట్టనికే చేస్తాడా అన్న? ఇంకేమన్నాడు అన్న? కేసీఆర్ చాలామందికి అర్థం కాడు. ఇది కరెక్టు. ఎవ్వడికి అర్థం కాడు. బిడ్డకు అర్థం కాడు, కొడుకుకి అర్థం కాడు, ఎవ్వడికి అర్థం కాడు. కేసీఆర్ అర్థం కాడు, కేసీఆర్ రాజకీయం అర్థం కాదు. ఇది గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏమన్నాడు? ఆయన తత్వాన్ని నేను గ్రహించా. ఎవడికి అర్థం కాదు, నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నావు? మళ్ళీ నీకేం కట్టలు కట్టిండు కేసీఆర్? 10 సంవత్సరాల కార్ఖానాల గాదే ఏమంటారు అయినయ్యకి అడుగుతున్నా, ఏం కట్టలు కట్టిండు మీకు? ఇప్పుడు ఏమో కట్టలు కడతాడని చెప్పి ఉరుతున్నావు వాడ. మంత్రం వేసిన ఆడు అరి సిగిరి కింద పత్తం పుట్టే పత్త కింద మాను ఉంటే మాని కింద పుట్టలో పురుగు ఉంటే మంత్రం వేసిన ఆడాయినయ్యా. ఎవడికి అర్థం కాదు, నీకు అర్థమైందా? ఇప్పుడు ఈ మంత్రం చదివినా మీకు ఏమైనా అర్థమైందా? మళ్ళీ చదువుతా ఇనుర్రి. అరి సిగిరి కింద పత్తం పుట్టే పత్త కింద మాను ఉంటే మాని కింద పుట్టలో పురుగు ఉంటే పురుగు నిన్ను చూసిందో లేదో ఉఫ్ అని ఉప్పుతారు మంత్రం. నీకు అర్థమైందా? కేసీఆర్ మాటలు కూడా ఇట్లనే ఉంటాయి. పుట్ట అన్నాడు, పురుగు అన్నాడు, పుట్టలో పురుగు అని అన్నాడు, పుట్ట కింద పురుగు పుట్టిందని అన్నాడు, పురుగు నన్ను చూడకపోతే ఉఫ్ అని ఊపిడు. వా కేసీఆర్ అని చప్పట్లు కొట్టిరు. ఇవి బంద్ చేయర్రి అంట. నేను ఇవే సెంటిమెంట్ రాజకీయాలు బంద్ చేయర్రి. నేను ఏమడుగుతా అంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతులు లేరా? మిర్చి పండించే రైతులు లేరా? కాకపోతే ఈ సొక్కమైన రైతే 60 లక్షలు సంపాదిస్తాడయా. మిగతా రైతులకేమో అసలు మద్దతు ధర దొరకదు, అలా జిందగీలు అవి ఉండయి. దాని మీద క్లాసులు తీసుకోవాలి కదా. మళ్ళీ దీని మీద దర్యాప్తులు జరగాలి, అసలు కేస్ స్టడీ జరగాల. షార్క్ ట్యాంక్లకు విలువాల మన షార్క్ని. మిర్చీలు అమ్మి 6 కోట్లు 60 లక్షలు 60 కోట్లు సంపాదించే మొగోడు మన కేసీఆర్. గాథ అయినయ్యకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కావు. ఆ మంత్రం ఈయన మీదనే ఇస్తారు కదా. అరి సిగిరి కింద పత్తం ముట్టే పత్త కింద మానుకుంటే. తప్పు మాట్లాడుతున్నాం ఏమన్నా? కరెక్ట్ అన్నా? హైడ్రా ఇటు చూడు, అదేదో ఉంటుంది చూడు సినిమాలో, ఇటు చూడు అటు చూడు, నన్ను మన్నించండి. అబ్బా రేవంత్ అన్నకి ఇట్లా మాట్లాడితే సెట్ కాదే. ఆకలి అయితే పులి వరిగడ్డి తింటే అది రేవంత్ అన్న ఏం మాట్లాడుతున్నావు? వేటాడాలి నువ్వు వేటాడనీకనే పుట్టినావు. మీరు వేటాడుతున్నప్పుడల్లా మిమ్మల్ని పొగడనీకనే నేను పుట్టినా. బాహుబలి సినిమాలో పందులను వేటాడతారు చూడు, అది గుర్తొస్తుంది నాకు. నన్ను మన్నించండి. సుప్రీంకోర్టును బేషరతుగా క్షమాపణ కోరిన సీఎం. ధర్మాసనం చివాట్లతో దిగివచ్చిన రేవంత్ రెడ్డి తన మాటలను మీడియా వక్రీకరించిందని వాక్య. వక్రీకరించింది ఏం వాక్య? మీ అడ్వకేటు క్షమాపణ చెప్పిండు. మీ అడ్వకేటు నేను సాక్షాత్తు కలవనీకే ప్రయత్నం చేసినా ఆయన కలవలే, ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు మస్తు పనులు కలవలేకపోయినా ఆయన మాట్లాడింది తప్పే అని చెప్పి ఒప్పుకున్నాడు. మై లార్డ్ ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, మై లార్డ్షిప్ ఎస్ మై లార్డ్షిప్ అని చెప్పి ఒప్పుకున్నాడు రేవంత్ అన్న. మళ్ళా మీరు వచ్చి వక్రీకరించారు అని ఏమనంటావు? క్లియర్ కట్గా మీ వెలుగు పేపర్లలో రాసినప్పుడు ఇట్లా నిలబడి మైక్ని ఇట్లా పట్టుకొని కాదా అని చెప్పి మాట్లాడినరు కదా మీరు. ఇప్పుడు ఇలా కథ మఫ్తులియా అని చెప్పి వెనకకు జరిగితే ఎట్లా? సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ మజాక్ మస్కర పనులు అడిగితే నడవది. మీకు ఏ హోదానని ఉండొచ్చు, సుప్రీంకోర్టు మీద జర చూసి ఉండాలా. భారత రాజ్యాంగం అన్నా ఆ కాడికి వస్తే న్యాయ వ్యవస్థనైనా కొంచెం గౌరవం ఉండాలా. లేకపోతే వాళ్ళు కూడా వేచి చూస్తుంటారు. గోంగూర తోటకాడ కాపుగా ఆసానని, అప్పుడు వెన్న ముద్దలు ఇస్తా నీకు వెంకటేశ అనంటే నడవదాడ, గడ్డపార దించుతా నీకు అని చెప్పి దించుతారు. మళ్ళా అన్న పదవి దొరికింది మీ ప్రతిభ చూపెట్టనీకే, ప్రజలను ప్రయోజకులను చేయనీకే, తెలంగాణ ప్రజల మనోభావాలకు మీరు ఒక ఆత్మగౌరవం కానికే, మీ కాంగ్రెస్ ఆత్మనిర్భర్ కానికే కాదు. ఇది గుర్తుపెట్టుకోరు ఫస్ట్. అడ్డమైన రాజకీయాలు ఇప్పటికైనా మాంతారని చెప్పి నేను అనుకుంటున్నా. అట్లీస్ట్ ఇది ఒక గుణపాఠం మీకు అని చెప్పి అనుకుంటున్నా. ఓటుకు నోటు కేసులో పోయినప్పుడు ఇవే ప్రశ్నలు అడిగినరు మిమ్మల్ని మీ లాయర్లని. మై లార్డ్షిప్ ఐఎమ్ సారీ మై లార్డ్షిప్, ఐ ట్రై టు మీట్ హిమ్ మై లార్డ్షిప్ బట్ ఐ కుడెంట్ కనెక్ట్ విత్ హిమ్ మై లార్డ్షిప్. మీ లాయర్ ఇట్లనే మాట్లాడినాడు. పేపర్లలో వచ్చినాయి కదా. ఈ అల్టిమేట్ న్యూస్ వచ్చిందా ఒకటి? కాబోయే సీఎం ఉత్తమ్ కుమార్, నా నాలుగుపై మచ్చలున్నాయి, నేను చెప్పానంటే అయి తీరుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మీ నోట్ల గీశక్కర్. అదేంటి గిరీష్ రేవంత్ అన్న అంటూ సడన్గా ప్లేట్ పిరాంచినావని అంటే, మా పార్టీ కాదని అన్నప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అయితే మాకేం చేసేది ఉంది. ఇప్పుడు ఎవరు గెలుస్తారో వాళ్ళ సైడ్ ఉండాలి. ఇక మా రేవంత్ అన్న ఉన్నాడు, మా రేవంత్ అన్న జయము రేవంత్ అన్న జయము రేవంత్ అన్న అంటూ రేపు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తారంటే మేమెందుకు ఉత్సాహంగా ఉండం? ఉత్తమమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటాం. అంటే దీన్ని వాడితే
రాజగోపాల్ రెడ్డికి తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని అన్నట్టున్నది. లోపల ఏం జరుగుతుంది ఏఐసిసిలా, తెలంగాణలో ఏమవుతుంది, హైడ్రా భస్మాసుర అస్త్రం అయిపోయింది కాంగ్రెస్కి. ఇవన్నీ ముందే పసిగట్టి తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్న పాట నిజమైంది. నేనైతే పాట పాడతా. జాబురా తిరి జాబిలమ్మ జోల పాడనా ఇలానని. ఒకసారి చూడాలి నిజంగా పుట్టుమచ్చ రాజగోపాల్ రెడ్డి గారిది. ఓ ఫోటో పెట్టరా, అదే సెల్ఫీ, 4K సెల్ఫీ మంచిగా ఉంటుంది. అవే రేవంత్ అన్న హైడ్రా చిత్రగుప్త ఎండగడుతున్నది, మీ ధరణి దరిద్రం మేము రోజంటే రుణమాఫీ పైన ఇప్పుడే మాట్లాడినాం. ఆమె పేరేముండే నారాయణమ్మ. రేవంత్ అన్న ఒక దర్యాప్తు సంస్థను పెట్టు. నారాయణమ్మకు అవార్డు వచ్చింది, సెంట్రల్ అవార్డు. సాక్షాత్తు మోడీ గారే ఆమెను కలిసిండ్రు. ఆమెకి ఇచ్చిన 250 గజాల జాగను మీ కాంగ్రెస్లకు దుంకిన ఒక నాయకుడు, ఖైరతాబాద్కి సంబంధించిన నాయకుడు పేరు వస్తున్నది. ఆ స్కూప్ త్వరలో మీ ముంగట పెడుతుంది చిత్రగుప్త. హెచ్చరిక జారీ చేస్తుంది. మీకు ముందే ఏమన్నా అస్త్రాలు శస్త్రాలు రెడీ చేసుకుంటే చేసుకోండి. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఛానల్లో స్కూప్ చెప్పే కంటే ముందు చెప్తారా? చెప్పరు. ఇగో నేను చెప్పి చేసిన, అటవీ శాఖ చెప్పినప్పుడు నేను చెప్పి చేసిన. నిన్న మొన్న మేము మేరేది ఒకటి ఈడ్చినప్పుడు కూడా మేము చెప్పి చేసినాం. ఇగో ఇప్పుడు కూడా వాసవిది కూడా చెప్పి చేసినాం. ఇప్పుడు ఇగో ఇది కూడా ఈ నారాయణమ్మకు సంబంధించింది కూడా చెప్పి చేస్తున్నాం. కానీ విని ఎరగని స్కూప్ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడతారు 1947లో మేము కూడా మాట్లాడినాం కదా అని. ఎప్పుడు వచ్చినాం అన్నది కాదన్న, బుల్లెట్ దిగిందా లేదా ఆధారాలతో తీసుకొని వస్తాం ఇప్పుడు. అది దాంతోపాటు ఆ ఖైరతాబాద్కి సంబంధించిన నాయకుడు వేరే ఒక 4000 గజాలో 3000 గజాలో భూమిలో అతలాకుతలం చేసి ఇప్పుడు ఒక రెస్టారెంట్ నడుపుతున్నాడట. అది కూడా జర్ర అరుచుకుందాం, ఆధారాలన్నీ సేకరిస్తా, అరుచుకొని చేస్తాం. మీ అస్త్రాలు రెడీ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకుర్రి. ఫోన్లు చేసి ధమ్కీలు గిమ్కీలు మంత్రం వేస్తాం. అరియరి సిగిరి కింద పతంబుడే పత కింద మానుకుంటే నడవే మా దగ్గర. ముందే చెప్తున్నాడు, నేను చెప్పినా కదా, ఉంటే ఉంటాం, పీక్తే పీక్తాం. మేము రేవంత్ అన్న లెక్క కాదు, పులి వరిగడ్డి తినది, అది వేటాడుతుంది. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది వరిగడ్డి అని నేనంటే, ఈడ బుల్డోర్ పెట్టిండు, వాసవికి పెట్టలే, సల్కం చెరువులో పెట్టలే, నాగార్జున పెట్టిండు. ఎట్లయితుందన్న పాపం నాగార్జున బెత్తిరి సత్తి అన్నట్టు.